ఐఐటీస్ కౌన్సిలింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ జోసా కౌన్సిలింగ్ చాలా చాలా కీలకమైనది. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చాలా కేర్ఫుల్గా రీసెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఆప్షన్స్ ఇవ్వాలి. ఇదేదో ఆషామాషిగా ఇంట్లో కూర్చొని కంప్యూటర్ మీద కూర్చొని చకచక ఆప్షన్స్ ఇవ్వడం కాదు. ఎందుకంటే ఐఐటీలో సీట్ తెచ్చుకోవడం, ఐఐటీలో ర్యాంక్ తెచ్చుకోవడం అన్నదే చాలా గొప్ప విషయం. ఈ 14 లక్షల మంది పోటీ పడగా మనకు కేవలం 17,000 సీట్లు ఉన్నాయి. ఈ సంవత్సరం కొంచెం అది పెరుగుతాయి. అయినా కూడా 14 లక్షల నుంచి 17 నుంచి 18,000 సీట్లు తెచ్చుకోవడం అన్నది చాలా చాలా గొప్ప విషయం. సో ఈ కౌన్సిలింగ్లో మనం జాగ్రత్తలు పాటించక, ఇంపార్టెన్స్ తెలియక, మనం కౌన్సిలింగ్లో కరెక్ట్ ఆప్షన్స్ ఇవ్వకపోతే స్టూడెంట్స్ కెరియర్ ఇంత కష్టపడి సీట్ తెచ్చుకోవడం అన్నదంతా వేస్ట్ అవుతుంది. సో ఇప్పుడు చాలామంది పేరెంట్స్కి ఇందులో ఇన్ఫర్మేషన్ ఉండదు, అవగాహన ఉండదు. లోకల్ కాలేజెస్లో ఎలా జరుగుతుందో ఐఐటీస్లో కూడా అలాగే అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోకల్ కాలేజెస్లో అంతా కంప్యూటర్ సైన్స్ వైపే వేలంవేరీగా వెళ్తారు. దానికి రీజన్ కూడా ఎందుకంటే కంప్యూటర్ సైన్స్లోనే జాబ్స్ ఉంటాయి. కోర్ బ్రాంచెస్కి తర్వాత అదర్ బ్రాంచెస్కి స్కోప్ లేదు. కానీ ఐఐటీస్లో ఏ బ్రాంచ్ వచ్చినా, ఏ ఐఐటీలో వచ్చినా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ బ్రాంచ్ గురించి కొంచెం తెలుసుకోవాలి, ఐఐటీ గురించి కొంచెం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆప్షన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా ఐఐటీస్లో కొన్ని యునీక్ బ్రాంచెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి ఖరగ్పూర్లో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఉంది. ఐఐటి మద్రాస్లో బయో సైన్సెస్ అండ్ బయో ఇంజనీరింగ్ ఉంది. సిరమిక్ ఇంజనీరింగ్ వారణాసి ఒక 12,000 ర్యాంకు ఓపెన్ కేటగిరీలో వస్తే సిరమిక్ ఇంజనీరింగ్ వస్తుంది. అదే అమ్మాయిలకి 14,000కి సిరమిక్ ఇంజనీరింగ్ వస్తుంది. తర్వాత కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ అని ఐఐటి హైదరాబాద్లో ఉంది. ఎన్వైరన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అన్నది ఐఐటి బాంబేలో ఉంది. జనరల్ ఇంజనీరింగ్ అన్నది ఒక వెరీ జనరల్ కోర్సు ఐఐటి మందీలో ఉంది. తర్వాత ఇంజనీరింగ్ ఫిజిక్స్ అన్నది చాలా వెరీ ఇంట్రెస్టింగ్ కోర్స్. అది కొన్ని ఫస్ట్ జనరేషన్ ఐఐటీస్లో ఉన్నాయి. ఇంజనీరింగ్ సైన్స్ అన్నది ఐఐటి హైదరాబాద్లో ఉంది. స్పేస్ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్ అన్నది ఐఐటి ఇందోర్లో ఉన్నది. మ్యానుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అన్నది ఐఐటి ఖరగ్పూర్లో ఉంది. మైనింగ్ ధన్బాద్, మైనింగ్ ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద కంట్రీ అండ్ క్యూఎస్ ర్యాంకింగ్స్లో, క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో టాప్ 10 ఉంది మైనింగ్, ఐఐటి ధన్బాద్. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్కి మైనింగ్ అలాగే పెట్రోలియం ఇంజనీరింగ్ ఈ బ్రాంచెస్లో స్టూడెంట్స్కి 60 నుంచి 70 లక్షలు కోటి రూపాయల ప్యాకేజెస్ కూడా ఈ సంవత్సరం వచ్చాయి. సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. అలాగే ఐఐటి మద్రాస్లో ఓషన్ ఇంజనీరింగ్ అండ్ నేవల్ ఆర్కిటెక్చర్ ఉంది. తర్వాత టెక్స్టైల్ ఇంజనీరింగ్ అనే కోర్సు ఢిల్లీలో ఉంది. ఫార్మా ఇంజనీరింగ్ అనే కోర్సు వారణాసిలో ఉంది. ఎనర్జీ ఇంజనీరింగ్ అనే కోర్సు ఐఐటి బాంబేలో ఉంది. తర్వాత ఎకనామిక్స్ అనే కోర్సు బాంబే, ఖరగ్పూర్, కాన్పూర్, పాట్నాలో ఉంది. ఎర్త్ సైన్సెస్ అనే కోర్సు ఐఐటి కాన్పూర్లో ఉంది. ఇంజనీరింగ్ అండ్ కంప్యూటేషనల్ మెకానిక్స్ ఐఐటి ఢిల్లీలో ఉంది. అండ్ ఈ సంవత్సరం కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ అండ్ మెకానిక్స్ అనే కోర్సు ఇంటర్డిసిప్లినరీ కోర్స్ ఇది ఐఐటి మద్రాస్లో లాంచ్ చేస్తున్నారు. అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ కోర్సు ఐఐటి మద్రాస్లో ఈ సంవత్సరం లాంచ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇంజనీరింగ్ డిజైన్ అనే కోర్సు ఐఐటి మద్రాస్లోని ఇంకొన్ని ఐఐటీస్లోని ఉన్నాయి. సో ఇలా పలు రకమైన కోర్సులు, అంటే కోర్ బ్రాంచెస్ అంటే మనకు తెలుసు ఎలక్ట్రికలు, మెకానికలు, సివిలు, కెమికలు, ఏరోస్పేస్. వాటితో పాటు ఇటువంటి ప్రత్యేకమైన కోర్సులు ఐఐటీస్లో ఉన్నాయి. సో ఈ కోర్స్ ఇంపార్టెన్స్ ఏంటి, ఐఐటి ఇంపార్టెన్స్ ఏంటంటే ఐఐటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది స్టూడెంట్స్కి, పేరెంట్స్కి తెలియాలి. దానిపైన ఈ ఈ ఈ రీసెర్చ్ అంతా చేసిన తర్వాతే మనం ఆప్షన్స్ ఇవ్వాలి. అంతేగాని కంప్యూటర్ సైన్స్ అని పెట్టుకొని కూర్చొని లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇస్తే స్టూడెంట్స్ చాలా నష్టపోతారు. సో ఈరోజు మనం ఏం చేస్తామంటే, ఈరోజు వీడియోస్లో మనం ఏం చేస్తామంటే ఐఐటీస్లో మనం ఏ విధంగా మనము ర్యాంకింగ్ ఇవ్వాలి, ఏ విధంగా ఐఐటీస్ ప్రిఫర్ చేయాలి. అంటే ఒకటే బ్రాంచ్, ఇప్పుడు యూఆర్ టేకింగ్ కంప్యూటర్ సైన్స్, సో విచ్ ఈజ్ సుపీరియర్, ఐఐటి బాంబేకి ఫస్ట్ ఇవ్వాలా, ఐఐటి మద్రాస్కి ఎక్కడ ఇవ్వాలి, ఐఐటి ఢిల్లీకి ఎక్కడ ఇవ్వాలి, ఐఐటి తిరుపతికి ఎక్కడ ఇవ్వాలి అన్న ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అన్నది టుడే వీ విల్ సీ. సో ర్యాంకింగ్ విత్ ఇన్ ద 23 ఐఐటీస్ ర్యాంకింగ్ ఏ విధంగా ఉంటుంది, జనరేషన్ ఆఫ్ ఐఐటీస్ ఏ విధంగా ఉంటాయి అన్నది మనం ఈరోజు చూద్దాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఫేజ్ ఓన్లీ. ఈ ర్యాంకింగ్ అన్నది చూద్దాము.
ఈ ర్యాంకింగ్లో ఫస్ట్ టాప్ 10 ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. సో మనందరికీ తెలుసు ఐఐటి బాంబే ఈజ్ ఇన్ గ్రేట్ డిమాండ్. ఐఐటి బాంబే ఈజ్ ఇన్ డిమాండ్ ఫర్ అ నంబర్ ఆఫ్ రీజన్స్. ఎందుకంటే అక్కడ ప్లేస్మెంట్స్, అక్కడ దొరికే ట్రైనింగు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఉన్న పేరు గత 10-15 ఏళ్లలో ఐఐటి బాంబే అన్ని ఐఐటీస్ కన్నా ముందుకు వచ్చింది. సో ఇప్పుడు కరెంట్ ట్రెండ్ అంటే ఐఐటి బాంబే ఈజ్ ఇన్ గ్రేట్ డిమాండ్. సో ఐఐటి బాంబే ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ లెట్ మీ టెల్ యూ, మన మెథడాలజీ ఏంటంటే, ర్యాంకింగ్ మెథడాలజీలో ఏం చేసామంటే కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ తీసుకొని ఫిఫ్త్ ఫేజ్ కౌన్సిలింగ్ లాస్ట్ ఇయర్ 2024 జోసా కౌన్సిలింగ్ ఓపెన్ కేటగిరీ జెండర్ న్యూట్రల్ అంటే మనకు తెలుసు. ఫస్ట్ ఏం చేస్తారు, ఆల్ ఐఐటీస్ కౌన్సిలింగ్లో స్టూడెంట్స్కి సీట్లు ఇచ్చేస్తారు. ఒకవేళ అది మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. ఒకవేళ ఫీమేల్స్కి 20% సీట్స్ రాలేదు అంటే సూపర్ న్యూమరరీ సీట్స్ క్రియేట్ చేసి వాళ్ళకి ఎక్స్ట్రా సీట్స్ ఇస్తారు. సో మనం ఇప్పుడు మాట్లాడుతున్నది జెండర్ న్యూట్రల్, ఫీమేల్స్ గురించి కాదు, ఫీమేల్ కేటగిరీ గురించి కాదు. సో ఈ జెండర్ న్యూట్రల్ బేసిస్ మీద ర్యాంకింగ్ చేసామన్నమాట. క్లోజింగ్ ర్యాంక్స్ లాస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ చేసి ఆ క్లోజింగ్ ర్యాంక్స్ ఆర్డర్ ప్రకారము మనం ప్రిపేర్ చేసాం. ఇది విచ్ ఆర్ ది ఇన్స్టిట్యూట్స్ విచ్ ఆర్ ఇన్ గ్రేట్ డిమాండ్. సో ఈ క్లోజింగ్ ర్యాంక్స్ వల్ల మనకి ఏం తెలుస్తుందంటే లాస్ట్ ఇయర్ ఐఐటీస్కి డిమాండ్ ఎలా ఉన్నది అన్నది మనకు తెలుస్తుంది. సో దాని ప్రకారం ఈ ర్యాంకింగ్ చేసాము. అఫ్ కోర్స్ ఇట్ హస్ గాట్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. కాకపోతే ఎవరు పర్ఫెక్ట్ ర్యాంకింగ్ అయితే ఎవరు చేయలేరు. ఇప్పుడు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ విశేషాలు కూడా చెప్తాను. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో కూడా కిందన పైన ఉంటాయి. బట్ లెట్ us see ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఆల్ దాట్ మనకి ఈ లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్ ప్రకారం చేయడం అన్నది ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది బేసిస్ యూస్ చేసుకొని పేరెంట్స్, స్టూడెంట్స్ ఇంకొంచెం రీసెర్చ్ చేసుకొని ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో లెట్స్ స్టార్ట్ విత్ దిస్. ఫస్ట్ ఏంటంటే ఐఐటి బాంబే చెప్పాను కదా. నెక్స్ట్ ఈజ్ ఐఐటి ఢిల్లీ. ఐఐటి బాంబే వాజ్ స్టార్టెడ్ ఇన్ 1958. ఐఐటి ఢిల్లీ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1961. తర్వాత ఐఐటి మెడ్రాస్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1959. అయితే తమాషా ఏంటంటే ఎన్ఐఆర్ఎఫ్, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే చేస్తుందో ఆ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారము ఐఐటి మెడ్రాస్ గత 8 సంవత్సరాల నుంచి కన్సిస్టెంట్గా నంబర్ 1 వస్తుంది. నంబర్ 1 ఐఐటి మెడ్రాస్, ఆ తర్వాత ఐఐటి ఢిల్లీ, ఆ తర్వాత ఐఐటి బాంబే. కానీ పాపులర్ పర్సెప్షన్లో స్టూడెంట్ జోసా కౌన్సిలింగ్కి ఇచ్చే ఆప్షన్స్ ప్రకారము ఐఐటి బాంబే ఫస్ట్, ఐఐటి ఢిల్లీ సెకండ్, ఐఐటి మెడ్రాస్ థర్డ్. తర్వాత ఐఐటి కాన్పూర్ స్టార్టెడ్ ఇన్ 1959, 4th పొజిషన్లో ఉంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో కూడా 4th పొజిషన్లో ఉంది. నెక్స్ట్ ఐఐటి ఖరగ్పూర్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారము కూడా 5th పొజిషన్లోనే ఉంది. ఖరగ్పూర్ ఓల్డెస్ట్ ఐఐటి ఇన్ ద కంట్రీ, 1951. ఫస్ట్ ఐఐటి టు బి స్టార్టెడ్ ఇన్ ద కంట్రీ 1951. తర్వాత ఐఐటి రూర్కీ 6th పొజిషన్లో ఉంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో కూడా 6th పొజిషనే. అయితే ఐఐటి రూర్కీ ఈజ్ ద ఓల్డెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ద కంట్రీ. 1847లో ఈ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రూర్కీ అన్నది స్టార్ట్ అయింది. అయితే దీనికి, ఈ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రూర్కీకి 2002లో ఐఐటి స్టేటస్ వచ్చింది. సో ఇప్పుడు దీన్ని ఐఐటి రూర్కీ అంటారు. 6th పొజిషన్లో ఉంది. ఐఐటి గువాహటి వాజ్ స్టార్టెడ్ ఇన్ 94. సో ఈ ఐఐటి చాలా కాలం వరకు మనకి ఓన్లీ 5 ఐఐటీస్ ఉండేవి. ఆ తర్వాత 1984లో నెక్స్ట్ ఐఐటి గువాహటి తెరపైకి వచ్చింది. ఆ తర్వాత 2002లో కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రూర్కీకి ఐఐటి స్టేటస్ వచ్చింది. ఆ తర్వాత 2008 నుంచి మనకి సెకండ్ జనరేషన్ ఐఐటీస్ వచ్చాయి. సో ఇవన్నీ ఈ అప్ టు 7 ఒక రకంగా మనం ఫస్ట్ జనరేషన్ ఐఐటీస్ అని చెప్పచ్చు. అంటే 1 to 7 ఇవి ఫస్ట్ జనరేషన్ ఐఐటీస్ అని చెప్పచ్చు. ఇది ఏదైతే చూస్తున్నామో 8 నుంచి మనం ఏదైతే చూస్తున్నామో ఇవన్నీ 2008, 2009లో స్టార్ట్ అయినవి. వీటిని సెకండ్ జనరేషన్ ఐఐటీస్ అని చెప్పచ్చు. ఈ సెకండ్ జనరేషన్ ఐఐటీస్లో ఐఐటి హైదరాబాద్ లీడింగ్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఐఐటి హైదరాబాద్కి ఐఐటి గౌహాటీకి పెద్ద తేడా లేదు. నన్ను అడిగితే ఈ సంవత్సరం అంటే 2025లో ఐఐటి హైదరాబాద్ ఐఐటి గౌహాటీ పైకి వెళ్ళిన ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే ఐఐటి హైదరాబాద్ లొకేషనల్ అడ్వాంటేజ్ ఉంది. తర్వాత ఐఐటి హైదరాబాద్ ఫస్ట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్ దేశాయ్ అని, చాలా అంటే ఇప్పుడు ఆయన మారారు అనుకోండి, బట్ ఆయన
ఒక ఇన్స్టిట్యూషన్ బిల్డర్, చాలా చక్కగా ఐఐటి హైదరాబాద్ డెవలప్మెంట్కి ఆయన దోహదపడ్డారు. ఆ తర్వాత ఇప్పుడు కరెంట్ డైరెక్టర్ కూడా దానికి అది కంటిన్యూ చేస్తున్నారు. ఏవైతే ట్రెండ్స్ ఉన్నాయో అవి కంటిన్యూ చేస్తున్నారు. సో ఐఐటి హైదరాబాద్ ఈ సంవత్సరం ఇప్పుడు ఆల్మోస్ట్ ఐఐటి గౌహటి, ఐఐటి హైదరాబాద్ ఆల్మోస్ట్ ఈక్వల్ అని చెప్పాలి. సో ఐఐటి హైదరాబాద్ మనకి స్టార్ట్ అయింది 2008లో. ఆ తర్వాత వారణాసి, BHU బనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసికి ఐఐటి స్టేటస్ అన్నది 2012లో ఈ స్టేటస్ వచ్చింది. యాక్చువల్లీ బనారస్ హిందూ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ అన్నది 1919లో స్టార్ట్ చేశారు. చాలా పాత ఐఐటి, చాలా పాత ఇంజనీరింగ్ కాలేజ్, కానీ దానికి ఐఐటి హోదా వచ్చింది 2012లో. అది ఇప్పుడు 8th పొజిషన్లో ఉంది, ఇక్కడ 9th పొజిషన్లో ఉంది. ప్లస్ NIRF ర్యాంకింగ్లో వారణాసి అన్నది 10th పొజిషన్లో ఉంది. NIRF ర్యాంకింగ్లో 10th పొజిషన్లో ఉంది. ఆ తర్వాత ఐఐటి ఇందోర్ కూడా సెకండ్ జనరేషన్ ఐఐటి. ఇట్ స్టార్టెడ్ ఇన్ 2009. సో ఇవి టాప్ 10 అని చెప్పచ్చు. ఐఐటి బాంబే నుంచి ఐఐటి ఇందోర్ వరకు టాప్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ let us look at the next one. IIT Gandhinagar, also second generation IIT, started in 2008, NIRF ranking 18. Tarvata IIT Ropar 2008 started, 22 ఏమో NIRF ranking ఏమో 22. ఆ తర్వాత IIT Jodhpur started in 2008, NIRF ranking 28. తర్వాత IIT Mandi started in 2009, NIRF ranking 31. ఆ తర్వాత ఐఐటి పట్నా స్టార్టెడ్ ఇన్ 2008, NIRF ర్యాంకింగ్ 34. ఐఐటి భువనేశ్వర్ 2008, NIRF ర్యాంకింగ్ 53. చాలా వెనకుంది NIRF ర్యాంకింగ్. కాకపోతే ఇది సెకండ్ జనరేషన్ ఐఐటీస్లో నన్ను అడిగితే ఒక రకంగా లాస్ట్ ఐఐటి అని చెప్పాలి. నెక్స్ట్ ఐఐటి ధన్బాద్ ఇంతకుముందు ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ధన్బాద్ అని అనేవారు. ఇప్పుడు ఐఐటి ISM ధన్బాద్ అంటారు. అయితే ఐఐటి ధన్బాద్ అన్నది అగైన్ 100 years చరిత్ర ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ సంవత్సరం అది సెంటనరీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. 1926లో స్టార్ట్ అయింది. అయితే ఐఐటి ధన్బాద్ ఈజ్ నోన్ ఫర్ మైనింగ్. ఇందాక చెప్పాను కదా, మైనింగ్ ఇంజనీరింగ్లో టాప్ మోస్ట్ కాలేజ్ ఇన్ ద కంట్రీ అండ్ ఆల్సో ఇన్ ద వరల్డ్. QS వరల్డ్ ర్యాంకింగ్స్లో టాప్ 10లో ఐఐటి ధన్బాద్ ఉంది. సో యునిక్ బ్రాంచ్ అక్కడ. సో అది 17th పొజిషన్లో ఉంది. తర్వాత ఇప్పటి నుంచి వచ్చేవి, ఈ 18th నుంచి వచ్చేవి థర్డ్ జనరేషన్. సో ఈ ధన్బాద్ అయితే వదిలేయండి. 16th వరకు మనం ఏదైతే చూసామో, అంటే హైదరాబాద్ నుంచి అంటే 8, 10 అండ్ 11, 12, 13, 14, 15, 16 వరకు ఇవన్నీ సెకండ్ జనరేషన్ ఐఐటీస్. ఈ సెకండ్ జనరేషన్ ఐఐటీస్ అన్నీ 2008, 2009లో స్టార్ట్ అయినవి. తర్వాత నౌ లెట్ us look at the థర్డ్ జనరేషన్ ఐఐటీస్. థర్డ్ జనరేషన్ ఐఐటీస్ అన్నీ అప్రాక్సిమేట్గా 2015, 2016లో స్టార్ట్ అయ్యాయి. వీటిలో ఐఐటి తిరుపతి లీడింగ్లో ఉంది. ఐఐటి తిరుపతికి కొన్ని లొకేషనల్ అడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే ఐఐటి తిరుపతి ఈజ్ క్లోజర్ టు మెడ్రాస్ అండ్ మెంటర్ ఇన్స్టిట్యూట్ కూడా మెడ్రాసే. సో ఐఐటి మెడ్రాసే విల్ టేక్ కేర్ ఆఫ్ ఐఐటి తిరుపతి. సో అందుకోసం కొంచెం ఐఐటి తిరుపతికి ఆ బెనిఫిట్ ఉంది. ప్లస్ ప్లేస్మెంట్స్ కూడా ఐఐటి మెడ్రాస్ ద్వారా జరుగుతున్నాయి వాళ్ళకి. సో అదొక అడ్వాంటేజ్ ఉంది. సో అందుకోసం ఇన్ ద థర్డ్ అమాంగ్ ద థర్డ్ జనరేషన్ ఐఐటీస్ ఐఐటి తిరుపతి లీడింగ్లో ఉంది. సో 18th పొజిషన్లో ఐఐటి తిరుపతి ఉంది. స్టార్టెడ్ ఇన్ 2015. NIRF ర్యాంకింగ్ ఏమో 61లో ఉంది. తర్వాత ఐఐటి గోవా స్టార్టెడ్ ఇన్ 2016. ఐఐటి పలక్కాడ్ స్టార్టెడ్ ఇన్ 2015. సో 20th పొజిషన్లో ఐఐటి పలక్కాడ్ ఉంది. నెక్స్ట్ ఐఐటి జమ్మూ స్టార్టెడ్ ఇన్ 2016. NIRF ర్యాంకింగ్ ఇస్ 62. ఆ తర్వాత ఐఐటి ధర్వాడ్ started in 2016 and finally IIT Bhilai started in 2016, NIRF ranking 73. సో ఇప్పుడు మనం చూసాం కదా 23 ఐఐటీస్ ర్యాంకింగ్ ఈ విధంగా ఉంది. కాకపోతే నేను ఇందాక చెప్పినట్టు ఐఐటీస్ ఆప్షన్స్ ఇస్తున్నప్పుడు జోసా కౌన్సిలింగ్లో ఇట్ ఈస్ ఆల్వేస్ అ మిక్స్ ఆఫ్ కాలేజ్ ప్లస్ బ్రాంచ్. కాలేజ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇన్స్టిట్యూషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్లస్ బ్రాంచ్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నేను ఇందాక చెప్పినట్టు కొన్ని స్పెషలైజ్డ్ బ్రాంచెస్ అన్నవి కొన్ని స్పెసిఫిక్ ఐఐటీస్లో ఉన్నాయి. మైనింగ్ ధన్బాద్లో,
టెక్స్టైల్ ఢిల్లీలో, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఖరగ్పూర్లో, ఫార్మా అండ్ సెరమిక్ ఇంజనీరింగ్ ఇది మన వారణాసిలో, ఈ విధంగా స్పెషలైజ్డ్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. వీటి ఇంపార్టెన్స్ తెలుసుకొని ఆ తర్వాత ఐఐటీస్ ఇంపార్టెన్స్ ఇచ్చి ర్యాంకింగ్ మాత్రం ఈ ప్రకారం చూసుకొని ఆప్షన్స్ ఇవ్వాలి. ఆషామాషిగా అయితే ఆప్షన్స్ ఇవ్వకూడదు. చాలా ప్రతిసారి నేను చూస్తూ ఉంటాను పేరెంట్స్ స్టూడెంట్స్ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఆషామాషిగా ఏదో కొంచెం ఫిల్ చేసేసి చాలా థింకింగ్ ప్రాసెస్ ఉండాలి. చాలా కేర్ఫుల్గా ఇప్పటివరకు ఈ 2 ఏళ్ళు ఎంత కష్టపడి మీరు ఐఐటీలో సీట్ తెచ్చుకున్నారో అంతకన్నా ఎక్కువ టైం స్పెండ్ చేసి ఇప్పటి నుంచి, ఎందుకంటే మీకు ఐఐటీలో రిజల్ట్స్ రాలేదనుకోండి, బట్ మీకు ఒక ఐడియా ఉంది, మీకు బాగానే చేశారు, సో అప్రాక్సిమేట్గా మీకు ఐఐటీలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటప్పుడు మీరు ఈ రీసెర్చ్ చేయడం అన్నది ఏ ఐఐటి ఏ బ్రాంచు అన్నది ఇప్పుడే మొదలు పెట్టాలి. ఎందుకంటే ఐఐటి రిజల్ట్స్ రాగానే మనకి జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోతుంది, మనకి ఎక్కువ టైం ఉండదు. ఈ 2 వారాల టైంని మీరు సద్వినియోగం చేసుకొని ఈ రీసెర్చ్ చేసుకొని మీరు యూ షుడ్ గో హెడ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ కమెంట్స్ రూపంలో పెట్టండి. అవర్ టీమ్ విల్ కమ్ బ్యాక్ అండ్ ఆన్సర్ దోస్ థింగ్స్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ జోసా కౌన్సిలింగ్.